యుగాలు మారుతున్నా కాలాలు గడుస్తున్నా మానవ హృదయంలో ఎప్పుడైనా సరే కాస్త చీకటి కమ్మినప్పుడు ఒకే ఒక నామం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఆ శాశ్వతమైన భక్తి మార్గం గురించి తెలుసుకుందాం. ఆ నామమే శివ. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక దివ్యమైన శక్తి, ఒక చైతన్యం. సాధారణంగా శివుడు అనగానే మనలో చాలామందికి లయకారుడే గుర్తొస్తాడు. కాని నిజానికి ఆయన తత్వం అంతకుమించింది. ఆయనే మన ఆత్మలను శుద్ధి చేసేవాడు, మనసులకు ప్రశాంతతనిచ్చేవాడు, అన్నింటికన్నా ముఖ్యంగా స్వచ్ఛమైన భక్తికి వెంటనే స్పందించే కరుణామూర్తి. సరే, బాగుంది. కాని ఆ దైవాన్ని చేరే మార్గమేంటి? అసలీ భక్తి యొక్క శక్తి ఎక్కడ మొదలవుతుందో ఒకసారి చూద్దాం. శివ మహాపురాణంలోని ఈ ఒక్క వాక్యం భక్తి యొక్క పూర్తి సారాంశాన్ని చెబుతుంది. అంటే దైవాన్ని చేరడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, ఆడంబరాలు అవసరం లేదని అర్థం. స్వచ్ఛమైన హృదయంతో సమర్పించే ఒక్క నీటి చుక్క చాలు, అది అమృతంతో సమానం. మరి ఈ భక్తి అంటే అసలు అర్థమేంటి? అది మనం చేసే కర్మకాండలగ్గాని, మన హోదాగ్గాని సంబంధించిన విషయం అస్సలు కాదు. భక్తి అంటే స్వచ్ఛమైన హృదయం నుండి పుట్టే అచంచలమైన ప్రేమ, తిరుగులేని విశ్వాసం. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న కథ వినాలి. ఒకానొకప్పుడు ఏ మంత్రాలు, ఆచారాలు ఏవీ తెలియని ఒక పేద వేటగాడు ఉండేవాడు. అతను అడవిలో ఒక శివలింగాన్ని చూసి తన దగ్గర ఏముంటే దాంతో, అంటే కొన్ని నీళ్లు, కొన్ని బిల్వపత్రాలతో పూర్తి ప్రేమతో పూజ చేశాడు. చూశారా? ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఆచారాలు కొన్నిసార్లు కేవలం పైకి చేసే పనులుగా మిగిలిపోవచ్చు. కాని భక్తి అలా కాదు, అది మన అంతరంగం నుండి రావాలి. దానికి పాండిత్యం కాదు, ప్రేమ కావాలి. అలా తను పూజ చేస్తుండగా ఆ నిశ్శబ్దంలో ఆ వేటగాడికి ఒక దివ్యవాణి వినిపించింది. అది సాక్షాత్తు శివుని సందేశం. నీ విశ్వాసమే నాకు నిజమైన పూజ, భక్తిలేని ఆచారాలు నిరర్థకం అని ఆ వాక్కు స్పష్టంగా చెప్పింది. ఆ స్వచ్ఛమైన భక్తికి ఫలితం ఏమైందో తెలుసా? సాక్షాత్తు పరమశివుడే ఆ వేటగాడి ముందు ప్రత్యక్షమై అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: సంపద కాదు, హోదా కాదు, కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే దైవాన్ని చేరే అసలైన మార్గం. భక్తి కేవలం మోక్షాన్ని ఇవ్వడమేనా? అంతకన్నా శక్తివంతమైనదా? మరణాన్ని కూడా జయించగలదా? అవును, జయించగలదు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకానొకప్పుడు మార్కండేయుడు అనే బాలుడుండేవాడు. కాని అతని తలరాతలో ఒక పెద్ద సమస్య ఉంది. అతను అల్పాయుష్కుడని, తన 16వ ఏట మరణిస్తాడని విధి నిర్ణయించింది. అనుకున్నట్లే అతను 16వ ఏట అడుగుపెట్టిన రోజు వచ్చింది. సాక్షాత్తు మృత్యుదేవుడైన యముడే తన పాశంతో అతని ప్రాణాలను తీసుకెళ్లడానికి వచ్చాడు. మరణం కళ్లముందు కనిపిస్తున్న ఆ క్షణంలో ఆ బాలుడు ఏం చేశాడు? భయపడ్డాడా? పారిపోయాడా? లేదు, అతను పరిగెత్తుకెళ్ళి తన పూర్తి విశ్వాసంతో శివలింగాన్ని గట్టిగా హత్తుకున్నాడు. ఇక చూడండి, అప్పుడు జరిగిందొక అద్భుతం. ఆ శివలింగం నుండి రుద్రస్వరూపంతో, కళ్లలో అగ్నిజ్వాలలతో మహాదేవుడు ఆవిర్భవించాడు. ఆ వాతావరణమొక్కసారిగా మారిపోయింది. యముడి వైపు చూస్తూ ఆ మహాదేవుడు గంభీరంగా గర్జించాడు. నన్ను శరణు వేడినవారు, ఓ యమా, మరణానికి ఎప్పటికీ బంధీలు కాలేరు. ఇది భక్తులకు ఆయన ఇచ్చే గొప్ప అభయం. అంతే, కాలానికి అధిపతి అయిన ఆ మహాకాలుని ఆశీర్వాదంతో మార్కండేయుడు విధి మారిపోయింది. అతను చిరంజీవి అయ్యాడు. దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది? నిజమైన విశ్వాసం తలరాతను కూడా మార్చగలదు. ఈ కథలు వింటుంటే అద్భుతంగా ఉంది కదా? కాని శివుడు అంటే కేవలం ఈ కథలే కాదు. ఆయన రూపంలోని ప్రతి అంశానికి ఒక లోతైన అర్థముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా శివ అనే పదానికే అర్థం తెలుసుకుందాం. శివ అంటే శుభప్రదమైనవాడు, అంటే ది ఆస్పీషియస్ వన్. ఆయన కేవలం లయకారుడే కాదు, సృష్టికి ముందున్న నిశ్శబ్దం, కొత్త జీవితానికి కారణమయ్యే కరుణ కూడా ఆయనే. ఆయన రూపంలోని కొన్ని ముఖ్యమైన అంశాల్ని చూద్దాం. ఆయన శిరస్సుపై ఉన్న గంగ, అది దేనికి సంకేతం? మన చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా మనం ప్రశాంతంగా ఉండాలని చెప్తుంది. ఇక ఆయన మూడో కన్ను, అది కోపాన్ని కాదు, మనలోని చెడు కోరికలను దహించివెయ్యాలి.
ఆయన చేసే తాండవనృత్యం అది సృష్టిస్థితి లయల చక్రం అని, జనన మరణాలు ఒకే శాశ్వత లయ అని మనకు గుర్తుచేస్తుంది. ఇక మనం ఈ చర్చ చివరి అంకానికొచ్చేశాం. ఇన్ని విషయాలు తెలుసుకున్నాక శివుడు మనకిచ్చే చివరి సందేశం ఏంటి? ఆయన చేసే శాశ్వతమైన వాగ్దానమేంటో చూద్దాం. శివ మహాపురాణంలోని ఈ మాటలు వినండి. చూడండి ఎంత గొప్ప భరోసా ఇది. దైవం ఎక్కడో ఆకాశంలో లేడు, మనల్ని వెతుక్కుంటూ రమ్మనడం లేదు. స్వచ్ఛమైన హృదయంతో తలుచుకుంటే మనలోనే ఉంటానని ఆయనే హామీ ఇస్తున్నాడు. అంటే దీని అర్థం చాలా స్పష్టం. ఈ మార్గం కొందరికే పరిమితం కాదు. ధనికులైనా, పేదలైనా, పండితులైనా, పామరులైనా, ఎవరైనా సరే కావలసిందల్లా ఒకటే, స్వచ్ఛమైన ప్రేమతో కూడిన పిలుపు. ఆ పిలుపుంటే చాలు, మోక్షానికి దారి తెరుచుకున్నట్టే. సరే, అంతా బాగానే ఉంది. కాని ఈ రోజువారీ జీవితంలోని హడావిడిలో మన లోపల ఉన్న ఆ దైవత్వాన్ని గుర్తించే శక్తి మనకు ఎక్కడ్నుంచొస్తుంది? ఆ అంతర్గత బలాన్ని మనం ఎలా పొందగలం? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి. హర్ హర్ మహాదేవ్.